నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నీలు నా గన్న నా కులము నీలు, నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు, నా ఆతులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే. అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం అయింది. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పాము ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. ఈ నూకలు నువ్వు పుచ్చుకో మూకల్ని మా నాగుల